అందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. తెలంగాణ సోయున్నోళ్ళకే అర్థమయ్యే ముచ్చటిది. మన హక్కులు ఎవరు కాల రాసినరో, మనకు అవకాశాలు రాకుంటే ఎవరు గుంజుకపోయినరో, మన నీళ్లు ఎవరు దోసుకపోయినరో, మన కొలువులు మనకు కాకుండా ఎవరు చేసినరో వాళ్ళ మీదనే కదా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మరి అసొంటి తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా ఆంధ్ర తొత్తుల చేతుల్లోనే ఉన్నదని అంటున్నాడు సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి సారు. అధికార పార్టీల మీద మస్తు గరమైండు. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు ఎట్లా చేస్తారు? తెలంగాణ ఐక్య వేదిక తరపున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామనుకుంటా పిలుపునిచ్చిండు పాషం యాదగిరి సారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడుతుంటే ఆయన మైకు గుంజుకొని స్పీచ్ బంద్ చేయమని లొల్లి చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఇది సందర్భం కాదు. మీరు మాట్లాడడం తప్పు, 100% తప్పు. నేను మాట్లాడడం తప్పు అంటాను. ఇంత సందర్భమే కాదు, మీరు మాట్లాడకూడదు. అట్లా సందర్భమే కాదు, మీరు మాట్లాడే సందర్భం కాదు అది. ఓ పాట ఆవిష్కరణకు పోయిన కాడ ఈ లొల్లి పంచాది మోపైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలల్లా తెలంగాణోళ్లకు జాగేడున్నది. అంత అక్కడోళ్ళనే పక్కకు పెట్టుకున్నారు. వాళ్ళనే పెద్ద కుర్చీల్లో కూర్చోబెడుతున్నారు. వాళ్ళకే పదవులు కాంట్రాక్టులు అప్పచెప్తుండ్రు. రేపు చంద్రబాబు గెలిస్తే మళ్ళీ తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారేమోనని భయం అవుతున్నది వీళ్ళని చూస్తుంటే అని మండిపడ్డాడు. మరి ఇప్పటికే టీ హబ్, టీ వర్క్స్ అసొంటి వాటికి ఆంధ్రోళ్ళనే సీఈఓలుగా పెట్టింది సర్కారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా అక్కడోళ్ళతోటే వాడిస్తుంది. తెలంగాణ సోయి అన్నదే లేకుండా పోతుంది. అక్కడి అధికారులకే పెత్తనం అప్పచెప్తున్నది. ఇక తెలంగాణ సోయి కాంగ్రెస్ వాళ్ళకి ఏడున్నది. దశాబ్ది ఉత్సవాలల్లో హంగామా చేసుడు తప్ప నిజంగానే వీళ్ళకు తెలంగాణ మీద సోయుంటే గిట్లా చేయరంటున్నారు కాంగ్రెస్ వాళ్ళ పోకడ చూసినోళ్ళు.